పల్లె చివర ఉన్న ఓ పాత ఇంటి గురించి సంవత్సరాలుగా ఎవరూ మాట్లాడరు. ఆ ఇంటిని చూసినవాళ్లు కూడా దారి మార్చుకుని వెళ్లేవాళ్లు. ఎందుకంటే రాత్రి 12 తర్వాత ఆ ఇంటి పైకప్పు మీద నడిచే అడుగుల శబ్దం, కిటికీలు తట్టే మేలిమి గోర్లు, ఎవరో మంత్రాలు చదివే మాటలు వినిపిస్తాయట. ఒకరోజు కొత్తగా ఆ గ్రామానికి వచ్చిన రవితేజ ఆ కథలు నిజమా కాదా చూడాలని నిర్ణయించాడు. తన స్నేహితుడితో కలిసి ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో తీవ్ర చీకటి. గాలి కూడా ఊపిరి ఆపుకున్నట్టు. గోడల్లో పాత బొమ్మలు, అన్నీ విచిత్రమైన చూపులతో. ఇక్కడ ఎవరూ లేరు అని స్నేహితుడు చెప్పగానే మెట్లమీద టక్ 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 అడుగుల శబ్దం వినిపించింది. ఎవరున్నారు అని రవితేజ గట్టిగా అరవగానే పై అంతస్తు నుండి ఓ బొమ్మ కింద పడింది. అది మనిషి బొమ్మ. కాని దాని కళ్ళు కదులుతున్నాయి. ఆ ఇద్దరూ వెనక్కి వెళ్లాలనే పడుతుండగా తలుపు గడప గడప అంటూ స్వయంగా మూసుకుంది. బయటికి దారిలేదు. అప్పటికే పైమెట్లు నెమ్మదిగా దిగుతున్న ఓ శరీరం కనిపించింది. తెల్లని జుట్టు, గిరగిరా తిరిగే కళ్ళు,